అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4వ తారీఖు ఆగస్ట్ నెల 2024 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి సమాలోచనకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఫుల్ హార్ట్ ఎంప్టీ మైండ్. దీని ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే, దేర్ ఈజ్ నో పాత్ టు ట్రూత్, ఇట్ మస్ట్ కమ్ టు యూ. Truth can come to you only when your mind and heart are simple, clear, and there is love in your heart, not if your heart is filled with the things of the mind. When there is love in your heart, you do not talk about organizing for brotherhood, you do not talk about belief, you do not talk about division or the powers that create division. You need not seek reconciliation. Then you are simply a human being without a label, without a country. This means that you must strip yourself of all those things and allow truth to come into being, and it can come only when the mind is empty, when the mind ceases to create. Then it will come without your invitation. Then it will come as swiftly as the wind and unbeknown. It comes obscurely, not when you are watching, wanting. It is there as sudden as sunlight, as pure as the night. But to receive it, the heart must be full and the mind empty. Now you have the mind full and your heart empty. ఇది August 1st, ద బుక్ ఆఫ్ లైఫ్ డైలీ మెడిటేషన్ విత్ జయ కృష్ణమూర్తి బై జయ కృష్ణమూర్తి నుండి తీసుకోబడిందండి. ఇందులో కృష్ణాజీ ఏం చెప్తున్నారంటే, ట్రూత్ ఈస్ పాత్లెస్ ల్యాండ్ అని చెప్తున్నారు. సత్యానికి మార్గం లేదు, దానికదే నీ వద్దకి రావాలి. నీ మనస్సు హృదయం సింపుల్ గాను క్లియర్ గాను ఉన్నప్పుడే సత్యం నీ వద్దకు వస్తుంది. నీ హృదయం ప్రేమతో నిండి ఉండాలి. నీ హృదయం మనస్సుకు సంబంధించిన విషయాలతో నిండి ఉండకూడదు. నీ హృదయంలో ప్రేమ ఉంటే సౌభ్రాతృత్వం గురించి కానీ, నమ్మకాల గురించి కానీ, విభజన గురించి కానీ, విభజన కలిగించే శక్తులను గురించి కానీ మాట్లాడవు. సయోధ్య గురించి ఎదురు చూడవు. అప్పుడే నీవు ఫలానా దేశస్థుడును అని ఎలాంటి లేబుల్ లేకుండా సింపుల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటావు. అంటే నీవు వాటన్నిటి నుండి విడివడి ఉండి సత్యాన్ని రానివ్వాలి. మనసు ఖాళీ అయినప్పుడు, మనసు సృష్టించడం మానుకున్నప్పుడే సత్యం వస్తుంది. అప్పుడది నీవు ఆహ్వానించకుండానే వస్తుంది. చాలా వేగంగా, తెలియకుండా వస్తుంది. సడన్ సన్లైట్ లాగా, స్వచ్ఛమైన రాత్రిలాగా అది ఎప్పుడూ ఉంది, అక్కడే ఉంది. కానీ దానిని పొందాలంటే నీ హృదయం నిండుగా ఉండాలి, మనస్సు ఖాళీగా ఉండాలి. కానీ ఇప్పుడు నీ మనసు నిండుగాను హృదయం ఖాళీగాను ఉంది అని కృష్ణాజీ ఈ ఎక్స్ట్రాక్ట్ లో చెప్పడం జరిగింది సార్. ఈరోజు మనం ఈ టాపిక్ మీద మన అవగాహన షేర్ చేసుకుంటాం. గోపాల్ గుప్తా గారు ఉన్నారా? ఉన్నానండి. మాట్లాడండి సార్. నమస్కారం వెంకటేశ్వర. నమస్తే. అందరికీ నమస్కారం. ఇక్కడ హృదయము మనస్సు రెండు చెబుతున్నారు. మనస్సు అన్నా, కోరికలన్నా, ఆలోచనలన్నా అది మన సృష్టి వల్ల నమ్మకాలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు ఏర్పడి
డివిజన్ ఏర్పడి, విభజన ఏర్పడి, ద్వంద్వాలు ఏర్పడుతున్నాయి. అది ఉన్నంత వరకు మనలో కరుణ కానీ, దయ కానీ, ఆనందం కానీ, ప్రేమ కానీ, సంతృప్తి కానీ, శాంతి కానీ ఉండదు అని చెప్తున్నారు ఆయన. అది నిజమే. మనోనాశనం అంటాం మనం. అంటే మనస్సు ఎంటీ అవటం అంటే సృష్టి ఆగిపోవాలి మనలో. సృష్టి మనస్సు. మనసులో సృష్టి అయిపోతే శాంతికి, ప్రేమకి, సంతోషానికి, సంతృప్తిగా ప్రయత్నం చేయవలసింది. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవి రావటం కాదు, మనలోనే ఉన్నాయి. దాని పేరు హృదయం అంటారు. నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ గోపాల్ గారు, చాలా బాగా చెప్పారు. సృష్టి ఆగిపోతున్నప్పుడు మాత్రమే మనకి శాంతి ఇవన్నీ ఆటోమేటిక్గా మన ప్రయత్నం లేకుండానే మనకి చేరుతాయని మీరు చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ గోపాల్ గారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. బాబాజీ గారు. నమస్కారం సార్ అందరికీను. ఈరోజు సత్యం, ట్రూత్ గురించి కృష్ణాజీ వివరణ చేశారు. అయితే సత్యం గురించి మనం మాట్లాడుకునే ముందు వాస్తవము, నిజము, సత్యము ఈ మూడు కూడా ఒకటే స్థితిలో ఉంటాయి, ఒకే గుణాలు కలిగి ఉంటాయి అని ఒకదానికొకటి మనం మాట్లాడేసుకుంటాం. అంటే సత్యం, నిజం, వాస్తవం అన్నీ ఒకటే అని అనుకుంటాం, కానీ వేరు వేరు అనేసి కృష్ణాజీ కెన్ హ్యూమానిటీ చేంజ్ అనే బుక్లో వివరించడం జరిగింది. అంటే వాస్తవం అంటే ఏంటి, సత్యం రియాలిటీ అంటే ఏంటి, ట్రూత్ అంటే ఏంటి, ఈ మూడిట్లో ఉన్న భేదం ఏంటి ముందుగా మనం తెలుసుకుంటే మనకి స్పష్టత వస్తుందని నేను భావిస్తున్నాను. తెలుసుకుందాం. అంటే మన వాట్ ఈజ్ యాక్చువాలిటీ అంటే వాస్తవము. తెలుగులో ఏంటి వాస్తవం? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ, అది యాక్చువల్. అంటే మెదడు చేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు ఏదైతే గ్రహించిందో ఈ క్షణంలో ఏం జరుగుతుందో అది తెలుసుకోవడమే యాక్చువాలిటీ. అయితే రియాలిటీ అంటే ఏంటి? రియాలిటీ అనేది మనసుకు సంబంధించింది. మనసు తనకున్న జ్ఞానాన్ని వినియోగించుకొని రియాలిటీని అని చెప్తుంది. అంటే ఏది అది ఇల్యూజన్ కూడా రియాలిటీ అనేది చెప్తుంది. ఒక మతి స్థిమితి లేని వ్యక్తికి ఒక బంతి చూపిస్తే ఇది కారు అని అంటాడు. అతను మతి స్థిమితం లేదు కాబట్టి ఆ రియాలిటీ అతను అలాగే అనిపిస్తుంది. అది అతనికి రియాలిటీ, మనకు కాకపోవచ్చు. అంచేత ఏదైతే మన మనసు చెప్పిందో అది రియాలిటీ. అయితే ట్రూత్ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? ఈ యాక్చువాలిటీకి రియాలిటీకి మించినది, అంటే మనసుకి బ్రెయిన్కి మించిన స్థాయిలో ఉన్నది సత్యం. ఆ సత్యం గురించి మనకున్న కొంచెం చిన్న అభిప్రాయాలు ముందే తెలుసుకుందాం. సత్యం అనేది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది, మారదు అనే అభిప్రాయం మనకుంది. అది వాస్తవం కాదు. సత్యం కూడా ఒక చలనశీలత కలిగి స్థిరంగా ఉండదు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఆ సూత్రాలకి, సిద్ధాంతాలకి మనం సత్యం తీసుకుపోలేదు. ఆ సూత్రాలు పనిచేయవు. అయితే తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను కనుక్కోవడమే సత్యం. మనసులో ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు నిలవ ఉంటాయి. అవి సత్యాన్ని తెలుసుకోవడానికి ఆటంకాలు. అది మనం గ్రహించాలి. అప్పుడే మనం సత్యం వైపు ప్రయాణం చేయగలం. సత్యంతో కాలానికి ఏం పని లేదు. కాలానికి అతీతమైనది. అలాగే సత్యానికి నేనుకు సంబంధం లేదు.
నేను ఎక్కడైనా అయితే ఉందో అది మనసు పనిచేస్తున్నట్టు లెక్క. మనసు పనిచేసినప్పుడు సత్యం యొక్క అస్తిత్వం ఉండదు. ఆ స్థితిలోకి రాలేము మనం. మనసు పని చేయనప్పుడే, బ్రెయిన్ పని చేయనప్పుడే సత్యం వైపు మనం ప్రయాణం చేయగలం. ఆ సత్యం అంటే మనం ఆహ్వానిస్తే, మనం సాధన చేస్తే వచ్చేది కాదు, దాని అంతటదే వస్తుంది. ఆ సమయం, ఆ అవసరం ఉన్నప్పుడే సత్యం మనకు తెలుస్తుంది. సత్యాన్ని మనం దర్శించాలి. అంటే అదే మనకు తెలియకుండానే మనకి కనిపిస్తున్నాం, దర్శనం చేసుకుంటాం దాన్ని. అది సత్యం అంటే. అంతేగానే సత్యానికి మనం కొన్ని తప్పుడు అభిప్రాయాలతో ఉన్నామని అది మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సత్యానికి కాలంతో పని లేదు, నేనుతో పని లేదు. అది చిత్రంగా ఉంటుందంట. దాన్ని మనం వెంబడించే కొలది కూడా దూరం వెళ్ళిపోతుంటుంది. అంటే మనం సత్యం అయితే ప్రయాణం చేస్తుంటాం. అయితే సత్యం, ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్ అన్నారు. సత్యానికి నిర్దేశించిన మార్గం లేదు. ఎందుకంటే ఎవరి మటుకు వాళ్ళే సత్యాన్ని కనుక్కోవాలి. ఏ వ్యక్తికి ఆ వ్యక్తే. అంచేత ఆ మార్గం అనేది మనం ఎవరి మట్టుకు వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప అందరికీ ఇది సరిపోతుందని చెప్పడానికి లేదు. అలాగే ప్రేమ వ్యతిరేకమైన పదం లేదు. అలాగే సత్యానికి కూడా వ్యతిరేకమైన పదం లేదు. మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నదో అప్పుడే మనకి సత్యం అనేది మనలో ప్రవేశిస్తుంది. తలుపులు తెరిచి ఉంచితే గాలి ఎలాగైతే ఇంట్లోకి ప్రవేశిస్తుందో అలా మనకి దర్శనం కావాలంటే మనం నిశ్చలమైన మనసు ఉండాలి. స్వేచ్ఛ గల మనసే సత్య దర్శనం చేసుకోగలదు, దాని అంతర్గత దర్శనం ఇవ్వగలదు. అలాగే మనం ప్రాపగాండా చేస్తే అది సత్యానికి పనిచేయదు. పునరుక్తి చేయలేం, రిపీట్ చేయలేం. రిపీట్ చేస్తుంది సత్యం కాదు. అలాగే దానివల్ల సాధన వల్ల వచ్చేది కాదు. ఫలితంగా ఆలోచించి లక్ష్యంగా మనసు చేసుకుని దాన్ని రీచ్ అయ్యేది కూడా కాదు. కృష్ణాజీ ఈ బుక్ ఆఫ్ లైఫ్ లో చెప్పిన పాయింట్ ఏంటంటే సత్యం హృదయానికి సంబంధించింది. హృదయంలో కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మనసుకి ఎక్కువ మనుషుల్లో ఉన్న పరిస్థితి హృదయంలో మనసు ప్రవేశించి ఉంది. ఎప్పుడైతే మనసు ఉందో ద్వంద్వాలు పనిచేస్తుంటాయి. ద్వంద్వాలు పనిచేసినంతకాలం ఈ సత్యానికి రావడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మనసు ఖాళీగా ఉంటుందో, హృదయం నిండుగా ఉంటుందో, ప్రేమతో, కరుణతో, దయా దాక్షిణ్యాలతో ఉంటుందో అప్పుడే సత్యం మనలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అది చెప్తారన్నమాట. అందుచేత ఈ హృదయము, మనసు ఏ స్థితిలో ఉంటే మనసు ప్రవేశిస్తుంది, హృదయం సత్యం ప్రవేశిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనసు ఖాళీగా ఉండాలి, స్టిల్గా ఉండాలి. హృదయంలో లాలిత్యం, ప్రేమ, అభిమానం కలిసి ఉండాలి. అప్పుడు సత్యం మనకి అవకాశం వస్తుంది, సత్యాన్ని మనం దర్శించగలం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. యాక్చువాలిటీ, రియాలిటీ, ట్రూత్ మూడింటిని కూడా చాలా చక్కగా వివరించారు. పర్టికులర్ గా ట్రూత్ అనేది ఏంటనే దాని మీద చాలా డీప్ గా చెప్పారు సార్. మంచి అవగాహన ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాజీ గారు. దక్షిణమూర్తి గారు, నమస్కారం అండి. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఇది చాలా డీప్ అయిన టాపిక్. దాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా పరిశీలించాల్సిన అవకాశం ఉంది. ఆల్రెడీ వక్తలు చెప్పారు. వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా కృష్ణమూర్తి గారి మొదటి స్టేట్మెంట్ 1929లో ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్, అంటే సత్యం అనేది దానికి పాత్ అనేది లేదు. అంతకుముందు మనం అంతా ఏమనుకుంటామంటే సత్యం అనేది అంటే గాడ్ అని కూడా అంటాం కదా, దేవుడు అని అంటాం కదా. దేవుడు అనేది ఎక్కడో కొండ మీద ఉంది. ఇటు కుడి చేపు నుంచి వెళ్తేది హిందూ పాతు, ఎడమ చేతి నుంచి వెళ్తే ముస్లిం పాతు, ఇంకో సైడ్ నుంచి వెళ్తే క్రిస్టియన్ పాతు,
అన్ని పాతులు కలిసి ఒకే దేవుడి దగ్గరికి వెళ్తాయి. గాడ్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్. నాకు చిన్నప్పుడు మన పుస్తకాల్లో చదువుకున్నాం, మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, అవన్నీ ఉంటాయి. కానీ కృష్ణమూర్తి గారు ఏమంటారంటే సత్యం అనేది లివింగ్ థింగ్, అది బతికి ఉంది, దానిలో ప్రాణం ఉంది. ఆ సత్యము అది కదులుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, దానికి పాత ఉండదు. అందుకని పాతతో మీరు సత్యాన్ని కనుక్కోలేరు, మీరు వెళ్ళలేరు. మీరు అక్కడికి వెళ్తే అది ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. పోతే సత్యం మన దగ్గరికి రావాలంటే, అంటే ట్రూత్ మన దగ్గరికి రావాలంటే మన మనసు ఖాళీగా ఉండాలి. మన మనసు ఖాళీగా ఉండాలి అంటే ముందు మన మనసులో ఏముందో తెలుసుకోవాలి. మన మనసులో ఏముంది? మన మనసు అంటే మన చైతన్యం. మన చైతన్యం అనేది ఒకటి ఉంది కదా. ఆ చైతన్యంలో మనం ఎదురు చాలాసార్లు మాట్లాడుకున్నాము. చాలా దుర్గుణాలు ఉన్నాయి, చాలా రుగ్మతలు ఉన్నాయి. అంటే ఏంటి? మనకు తెలిసినవి భయము, కోపము, అసూయ, ద్వేషము, సంఘర్షణ, అలాగేనన్నా బోళ్ళంత దుఃఖము అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసులో ఉన్నప్పుడు, మనసు దాంతో నిండి ఉన్నప్పుడు ఆ మనసుని ఖాళీ ఎలా చేయాలి? ఆ ఖాళీ చేయటం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఇదివరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవి కూడా ఏంటంటే ఈ దుర్గుణాల, మానసిక రుగ్మతలు అంటాం వాటిని, అవన్నీ కూడా లివింగ్ థింగ్స్. వాటి లైఫ్ ఉంది, అందుకని అంత తేలిగ్గా పోవు. మనం ప్రయత్నం చేసి మన 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 మనసులో ఉన్న కోపాన్ని తీసేయాలని చూసామనుకోండి, అది సాధ్యం కాదు. వేల మంది, లక్షల మంది చేసి చూశారు, దానివల్ల కాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే కోపాన్ని ఎలాగో మనం కంట్రోల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, కోపం తగ్గుతుంది. అంటే ఏంటి? కోపం ఉంది, బట్ కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 దాకా లెక్క వెయ్యి, లేకపోతే 10 నుంచి 1 దాకా లెక్క వెయ్యి, ఇలా చెప్పి ఈ మధ్యలో కోపం కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం ఎక్కువగా కోపించుకోవటం కానీ, అరవటం కానీ ఇలాంటివన్నీ చేయమన్నమాట. కానీ అది కోపాన్ని కంప్లీట్గా తీసేయలేదు. కోపాన్ని మేనేజ్ చేయడమే తెలుస్తుంది అన్నమాట. అలాగే మిగతా మన మానసిక రంగంలో ఉన్న దుర్గుణాలన్నింటికి కూడా ఇదే ప్రాబ్లం. అవన్నీ కూడా లివింగ్ థింగ్స్. వాటిని ఎలా అప్రోచ్ చేయాలి, వాటిని ఎలా తీసేయాలి, దట్ ఇస్ ద మెయిన్ థింగ్. అప్పుడు కానీ మన మనసు ఖాళీ కాదు. అంటే ఏంటి? మన చైతన్యంలో ఉన్న దుర్గుణాలన్నింటినీ మనం తీసేయగలిగితే అప్పుడు మనసు ఖాళీ అవుతుంది. అది ఎట్లా చేయాలి? దట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. అది చేస్తే గానీ, ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా మనసు ఖాళీగా ఉండాలి, హృదయం నిండుగా ఉండాలి. హృదయంలో ఏముంటాయి? హృదయం అంటే అది సెంటర్ ఆఫ్ ఎమోషన్స్. దానిలో మంచి ఎమోషన్స్ ఉంటాయి, చెడ్డ ఎమోషన్స్ కూడా ఉంటాయి. మంచి ఎమోషన్స్ అంటే మనం మాట్లాడుకునేటువంటి లవ్, ఎఫెక్షను, ఇంటెలిజెన్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎందుకు రావట్లేదంటే ఈ మనసులో ఉన్న దుర్గుణాలన్నీ కూడా హృదయంలోకి చొచ్చుకుపోయినాయి. అందువల్ల హృదయం ఖాళీగా ఉంది. అంటే ఈ సద్గుణాలు అంటే ప్రేమ ఇలాంటివన్నీ కూడా మనసులో, హృదయంలోకి రావటం లేదు. ఎందుకంటే మనసు యాక్చువల్లీ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్. మనం ఇంకోటి కూడా ఏం చూడాలంటే మనసు, హృదయము, శరీరం ఈ 3 కూడా హార్మోనియస్గా ఉండాలి. ఈ 3 హార్మోనియస్గా ఉన్నప్పుడే మనిషికి ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే చాలా విషయాల్లో మనం ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఏమైందంటే మనసు బాగా డామినేట్ చేస్తుంది. మనసు బాడీని డామినేట్ చేసి బాడీ ఎలా ఉండాలి, ఇది చేయాలి అని బాడీకి ఉన్న న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, నేచర్ ఇచ్చిందో అది కూడా డిస్ట్రాయ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫిరెన్స్ బై ద మైండ్.
అలాగే హృదయం కూడా దానిలో ఉన్నటువంటి సహజత్వాన్ని కోల్పోయి ఈ ఈ మనసులో ఉన్నటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా హృదయంలోకి వెళ్ళిపోయింది. అదే కృష్ణమూర్తి గారు కూడా చెబుతున్నారు, మనసు ఖాళీగా ఉండాలి, హృదయం నిండుగా ఉండాలి. నిండుగా ఉండాలంటే దేంతో నిండుగా ఉండాలి? సున్నితత్వంతో, మన ప్రేమతో, ఆప్యాయతతో, కేర్ అండ్ ఎఫెక్షన్తో, వీటిని దయాభావంతో, వీటితో ఉండాలి. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అది. దట్స్ వై వీఆర్ సఫరింగ్. అదే మనసు కనుక ఖాళీ అయితే ఆ మనసులోకి సత్యం, ట్రూత్ అనేది రావడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ హృదయంలో ఉన్న మంచి సద్గుణాలన్నీ కూడా వెలువడతాయి. హృదయం నిండుగా ఉంటుంది, మనసు ఖాళీగా ఉంటుంది, హృదయం నిండుగా ఉంటుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే టోటలీ ఆపోజిట్. ఇంకొక వీడియోలో కృష్ణమూర్తి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఆయన ఏమంటారంటే, మనసులో హృదయం ఉందా, హృదయంలో మనసు ఉందా, అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని. ఇప్పుడు ఏమైందంటే హృదయంలో మనసు ఉంది అంటే మనసులో ఉన్న చిందరవందరంతా కూడా హృదయానికి వచ్చేసింది. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనసు ఖాళీ అయిందో అప్పుడు హృదయం కూడా మనసులోకి వస్తుంది. అంటే ఏంటి? యువర్ యాక్షన్ విల్ బి విత్ లవ్ అండ్ ఎఫెక్షన్, విత్ కంపాషన్. అది అవ్వాలంటే ముందుగా మనసు ఖాళీ కావాలి. అదేంటి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దక్షిణామూర్తి గారు. చాలా బాగా డీప్గా చెప్పారు. అదే ట్రూత్ అనేది మన వద్దకు రావాలంటే మనసు ఖాళీగా ఉండాలి అనేటువంటి చెబుతూ, మనసులో ఎలాంటి దుర్గుణాలు ఉన్నాయి, అవి ఎందుకు ఖాళీ అవ్వడం లేదు అనే దాని మీద చాలా వివరణ ఇచ్చారు. తర్వాత ఏంటంటే బాడీ, మైండ్ అండ్ హార్ట్, ఈ మూడింటి యొక్క హార్మోని గురించి ఇంపార్టెన్స్ చెబుతూ, ఈ మనసే బాడీని, హృదయాన్ని కూడా డామినేట్ చేస్తుంది. ఏ రకంగా డామినేట్ చేస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు. సో మనసు ఖాళీ అయిపోయినప్పుడు, హృదయం నిండుగా ఉన్నప్పుడే ట్రూత్ అనేది వస్తుంది అని చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ దక్షిణామూర్తి గారు. ఆనంద్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. రిక్వెస్ట్, మీరు చెప్పే పాయింట్స్ చాలా మంచి క్లారిటీస్తో చాలా స్పష్టంగా చెప్తున్నారు సార్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల కొంతమంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారేమో అనేది ఒక డౌట్ ఉంది. అయితే మీ ప్రాబ్లం నాకు తెలుసు, నాకు కదా అందరికీ తెలుసు. మీరు తెలుగు అర్థం చేసుకోగలరు కానీ తెలుగు మాట్లాడలేరని. అయితే నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ నుండి అట్లీస్ట్ కొంత తెలుగు ప్రాక్టీస్ చేయించారు మాకు చెప్పడం కోసం అన్నాను. వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే అది మా అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్, ఇక్కడ కృష్ణమూర్తి he is talking about full heart and empty mind అన్నమాట. కృష్ణమూర్తి ఆయనకి he has to use words, సార్. ఏమని చెప్పేది ఉంటే words is very essential to communicate అన్నమాట. Now I need to understand that one has to go beyond those words, son. When we hear him talking about the heart or the mind or love, compassion, acheptaru, we have to go beyond that. And now how nenu adi etla chestanu ani chudala. Is it possible? Am I doing any? Now ikkada em aitundante Krishnamurti had to use a lot of words. Now ikkada em cheptunnarante, there is no path to the truth, it must come to you ani. Okay, so immediately I say truth is somewhere, it's going to come to me ani. Adi na understanding aitundi atla. Gani how do I understand truth is where you are? So he uses words anamata. Aa words nenu pattukuntanu, I translate chestanu, adi accumulate chesi, then adi nenu malli cheptanu anamata. So can I see the distortion which takes place akkada? So he had to use the words. He says truth comes to you only when your mind and heart are simple ani. Now again ikkada, sir, mind and heart are simple ante how do I understand what is simple ani? Now simple is one of the most difficult thing to be a simple human being kada. It chala kashtamu. I can't be a simple human being.
So that when he says that it has to they have to be simple ante నేను అనుకుంటాను simple అంటే translation is very easy అని. It is not easy. It is one of the most difficult thing when ఆయన చెప్పేది హార్ట్ అండ్ మైండ్ అని. ఇవన్నీ మనం చదువుతాము, మనము దానికి జ్ఞాపకం అది స్టోర్ చేసుకుంటాము, మళ్ళీ దాంతో అర్థం చేసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. Now he says there's no love in heart and చెప్తారు. Heart again, it's again I need to look at it strongly what he means that by that. And now if your heart is filled with things of the mind, that is what happens. When there's no love in your heart, you do not talk about doing all organizing things, your groups, your nationalities, your communities, and I need to observe now when he talks about all these things, and he says to be simply a human being అని చెప్తారు. ఓకే, వితౌట్ అ కంట్రీ అని. నేను ఇక్కడ ఏం చెప్తానంటే he says human being. హ్యూమన్ అంటే వెరీ కంపాషనేట్ అట్లా అని. We are not human beings. I can say he himself said we are very violent people అని. Okay, one of the most violent animal on the planet. So he has used the word human being. I'm just bringing to the notice anamata. We are beings. Which is very essential to be one of those beings. Now, we have to, ఆయన చెప్పింది ఏం చేస్తామో మనము అది రీడ్ చేసి మనము లేకుంటే we listen to him and we accumulate that and as a memory, and it becomes a knowledge, and from that knowledge I'm speaking anamata. Now can I see when I read Krishnamurti kada, am I learning about Krishnamurti or I'm learning about myself is very essential. When I read someone, when I read about Krishna, I learn about Krishna. What Krishna is saying, whatever it is. When I read Krishnamurti kada, నేను కృష్ణమూర్తిని అర్థం చేసుకుంటున్నానా లేకుంటే I'm trying to observe myself and learn about myself. So this is very essential when we అంటే మనం ఎప్పుడైతే ఇట్లా కలుస్తామో మీట్ చేస్తామో when we talk about Krishnamurti, I need to strongly look at it. Krishnamurti ఏం చెప్తారంటే I am not talking to you అంటారు, I am not telling you anything అంటారు. కానీ అయినాక నేను ఏం చేస్తాను, ఆయన రీడ్ చేస్తాను, ఆయన వింటాను, నేను అది చెప్తాను. సో కెన్ ఐ సీ అక్కడనే మనము అక్కడ ఒక మిస్టేక్ అని చెప్తాను, ఆర్ ఇట్స్ అన్ ఎర్రర్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అని. కెన్ ఐ స్ట్రాంగ్లీ లుక్ ఎట్ ఇట్ అని. మన వాట్ ఈస్ ఎసెన్షియల్ కదా, టు ఎంక్వైర్, టు క్వశ్చన్, టు ఎక్స్ప్లోర్, దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అన్నమాట. When I listen to some words, can I look at those words and see, just remain with that, how the interpretation is taking place, what I'm talking about it, what it means, Ani. This is what Krishnamurti says, Ani. So can I see, the moment I say adi chappangne, it is going back to my conditioning, my memory. Akkadi nunchi vastondannamata adi. So it is very essential. Krishnamurti chapter, the first step is the last step, Ani. So how do I understand that, sir? First step is the last step. The beginning is the ending. In ending, there is beginning. So, have I made a start and have I started to inquire? Inquire cheyalante, I need to observe. There has to be silence or stillness. Now, again, that silence or stillness or silent, the meaning of word silent is intense action. చూడు, మన వర్డ్స్ అంతా మనం ఎట్లా మిక్స్ అయిపోతుంది మనకి. ఎస్, నేను కూర్చుంటాను, ఎస్ ఐ అండర్స్టూడ్ కే ఇట్లా చెప్పినారు, దెన్ ఐ వాస్ గోయింగ్ దేర్, ఐ వాస్ సీయింగ్ ఎవ్రీథింగ్, మై మైండ్ వాస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, ఐ వాస్ సైలెంట్ అంటారు. సో ఐ నీడ్ టు అబ్జర్వ్ దట్ సైలెంట్ అంటే ఏంటిది అని. నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటెన్స్ యాక్షన్ దేర్ ఇస్. When there's a coming deep inside me, that question, or I'm trying to explore, or I'm trying to inquire, because there's so much of suffering and pain or sorrow, whatever it is. From there it begins. So when I need to see whether, when he says I have to remain silent, I need to
look at what silent means. These are the essential things. So, as I said, reading about K, I'm learning about K. I need to look at this very seriously and then find out whether I'm learning anything about myself. To learn about myself, I mean, how do I see? How do I look? How do I observe? What is observation? So these are very essentials. Yes, here he has spoken of the truth and how the mind should be empty and heartful. Ananta chaptaru. I need to strongly put Krishnamurti aside and strongly look at these words and see how this is being interpreted and remain with that. Probably when I remain with these words, what he's talking about empty mind and heart, what he calls full heart. I need to remain with those words. The moment I say this is what the heart is and this is what the mind is, again, I've gone back to my conditioning and water. So this is what is essential when we meet and when we discuss. Can we look at these things and observe what the interpretation, how the interpretation is taking place, how I am trying to interpret, and then without attributing it to K or anyone else, can I look at it as if though this is where it is coming from me and the essential anamata. So only then probably the inquiry would begin. If you ask me, my inquiry has not started, sir. To begin to inquire, there has to be that silence, that intense action. That is very essential. So again, I need to look at it, what all this means and remain with it. Ante, sir. Thank you. థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు చాలా బాగా చెప్పారు. మైండ్ హృదయంలోకి ఎంటర్ అయిపోవడం వల్లే ఇక్కడ ట్రూత్ అనేది తెలుసుకోలేకపోవడం అని చెప్పారు. ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే కృష్ణాజీని చదువుతున్నప్పుడు కృష్ణాజీని చూస్తున్నామా లేక మనలోకి మనం చూస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. చాలా మంది అంటే కృష్ణాజీని స్పీచెస్ విన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ కృష్ణాజీని చూస్తారు. ఒకనొకప్పుడు నేను కూడా అంతే కృష్ణాజీని చూసేవాడు. కృష్ణాజీని చూసినప్పుడు మనల్ని మనం ఎలా చూసుకోగలం? అంటే కృష్ణాజీ పదే చెప్తారు, నన్ను చూడొద్దు, ఐ ఆమ్ ఎ మిర్రర్, జస్ట్ డిస్ట్రాయ్ ద మిర్రర్ ఆఫ్టర్ యూ లుక్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ మిర్రర్ అని ఆయనే చెప్తారు. సో మనం కృష్ణాజీని చదువుతున్నప్పుడు కానీ కృష్ణాజీని వింటున్నప్పుడు కానీ కృష్ణాజీ అనేది పక్కన పెట్టి అందులో మనల్ని మనం చూసుకోవడం అనేది చాలా చాలా ఎసెన్షియల్, చాలా అవసరం అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా వెంకటేశ్వర గారు లేకపోతే ఆనంద్ గారు? అంటే కృష్ణాజీ పాయింటర్స్ చదువుతుంటే నేను చూసుకోవాలి చదువుతున్నప్పుడు అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ తీసుకొని కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎగ్జాంపుల్? కెన్ సమ్వన్ గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్? అంటే yeah, I mean, the question is, are we learning about ourselves? Am I learning about myself, which is more important? That learning can happen only in the active present. So what happens is the past, comes into the present, and the present, what happens in the present goes into the future. So when it comes into the present, can it stop there in the now? So now means actually it's a non-movement. Where it's coming from the past to the present and present to the future, there is a moment in time. So it is very essential when you're there now, it is a non-movement. There's no movement, it's a non-movement, which is very essential for me to look at it. So, yeah. సో ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే సార్,
ఇక్కడ స్టిల్నెస్ లో ఉండాలి. వెన్ ఐఎమ్ రీడింగ్ కృష్ణమూర్తి, టు లుక్ ఇన్ టు మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ స్టిల్నెస్, రైట్? Can I observe that I'm not in stillness, that my mind is moving, and can I remain with that without saying I should remain silent? The moment I say remain silent, kada, it is coming back from my memory, from my knowledge and my conditioning anamata. Can I see that my mind is moving all the time? I'm not remaining there. That observation is very essential. I mean, that is what also Krishnaji also said. He also said that. ఇక్కడ మనల్ని మనం చూసుకోవడం అంటే విజయ్ గారు, అంటే నాకు అర్థం చెప్తాను. ఈ కృష్ణాజీ ఫిలాసఫీ చదివినప్పుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. మనకి తెలిసి మనం అబ్జర్వేషన్ లో లేని విషయాలు, లేదా మనకు తెలియని విషయాలు కూడా కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కృష్ణాజీ అలా చెప్పాడు, కృష్ణాజీ ఇలా చెప్పాడు, కృష్ణాజీ ఎంత గొప్పగా చెప్పాడు, కృష్ణాజీ సూపర్ గా చెప్పాడు అని ఆ వర్షన్ పట్టుకుని కృష్ణాజీని పొగుడుకుంటూ పోతే ఇంకా మనల్ని మనం ఎప్పుడు చూసుకుంటాం? అందుకనే కృష్ణాజీ అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని కాకుండా, ఆ చెప్పిన దాంట్లో నన్ను నేను చూసుకోగలగాలి. నన్ను నేను చూసినప్పుడు అక్కడ ఇంకా కృష్ణాజీ ఉండడు. అక్కడ ఆయన చెప్పినటువంటి ఆ విధానం, అంటే ఆయన ఏదైతే చెప్పాడో అందులో నేను ఉంటాను, నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. అది అవసరం. అంతే తప్ప కృష్ణాజీ బుక్స్ చదివినప్పుడు కానీ, స్పీచెస్ ఆహాహా ఓహోహో ఎంత గొప్పగా చెప్పాడని పొగుడుతున్నారు అంటే అది కృష్ణాజీని చూస్తున్నారు తప్ప ఆయన చెప్పిన దాంట్లో ఎవరిని వారు చూసుకోవడం లేదని అర్థం వస్తుంది. అదండి విజయ్ గారు నాకు అర్థమైంది. We are learning about Krishnaji all the time. యా, బట్ నేను ఆయనది ఏదైనా వింటున్నా, ఆయన పాయింటర్స్ వింటున్నా, ఈయన ఎంత కరెక్ట్ గా చెప్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఆయన మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం అని నా ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కృష్ణాజీని చూడటం కాదు కదా, మరి నాలో అలా అనిపిస్తుంది. నాకేం కాన్ఫ్లిక్ట్ ఉండదు ఆయన ఏది చెప్తున్నా కూడా. సో దిస్ ఈజ్ ప్లస్ ఆయన చెప్పింది ఏదన్నా మెమరీలో ఉంటే, నా డే టు డే ఎక్స్పీరియన్స్ లో ఎంత కరెక్ట్ ఆయన చెప్పింది, అక్షర సత్యం. యాజ్ ఇఫ్ హీ హాస్ సీన్ దిస్, హీ ఈస్ టెల్లింగ్ అబౌట్ హ్యూమన్ కాన్షియస్నెస్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో ఇదే నన్ను నేను చూసుకోవటమా అనేది. నేను చెప్పింది అదే విజయ్ గారు, నాన్నగారు ఒక్క నిమిషం. అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, కృష్ణాజీ గారు చెప్పింది 100% కరెక్ట్, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారని మీరు దాన్ని అర్థం చేసుకున్నారండి. కృష్ణాజీ చెప్పింది ఇప్పుడు 100% పర్ఫెక్ట్, అందులో డౌటే లేదు. అయితే ఆ చెప్పిన దాన్ని చాలా 100% కరెక్ట్ గా చెప్పారు, ఇందులో కాన్ఫ్లిక్ట్ లేదు, ఏమీ డిఫరెన్స్ లేదని మీరు అనుకున్నప్పుడు దానిని మీలో మీరు చూస్తున్నారా? అది ఇక్కడ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏమంటే సార్, ఇక్కడ కెన్ ఐ అబ్జర్వ్ దట్ ఐ హావ్ మేడ్ ఎ ఇమేజ్ అబౌట్ కృష్ణమూర్తి and I have an image about myself. So my image is observing the other image. When I say Krishnamurti is saying this, and Krishnamurti is very profound, he speaks the truth, whatever he says is the truth. I've already made an image about Krishnamurti. So one image is observing the other image. Can I observe that is very essential. Oh, okay. అంటే ఇక్కడ చిన్న పాయింట్ మేడం, మీరు అది సెల్ఫ్తో చూస్తున్నారా, సెల్ఫ్ లేకుండా అని కూడా అనుకోవచ్చు. అంటే ఆ ఇమేజ్, ఆ ట్రూ అనేది X% చెప్తే ట్రూ అని, Y% చెప్తే ఫాల్స్ అనేది, అది మనం చేసే జడ్జిమెంట్ను చూడమంటున్నారు. ఓకే, యా, ఓకే. అక్కడ అప్పుడు చూసినప్పుడు అక్కడ ఉండేది ఎంప్టీనెస్, అంతే కదా. చూడడం కూడా వితౌట్ ట్రయింగ్, ప్రయత్నం లేకుండా, ఇంటర్ఫియర్ కాకుండా చూడాలి. Okay. I cannot see that. I mean, I have to make an effort, and again, I've gone back, I've fallen back on my conditioning anamata. Can I see that? I have to make an effort to look at all these things. He's talking about something where effort is not there. Observation, that's all there is. Perception, action. It's not that I perceive and act. I've gone back to my memory, to my knowledge. Yeah.
Perception, action. There is no separation in that. The moment I say, I saw, this is what I have to do, or this is what I have done, until it's come back from the memory which I have accumulated. You see, that's over. That's all there is. There's nothing to be spoken about it. You don't say, oh, how profound the truth is. There's nothing. You don't say profound, or it's great, or it's so simple. Nothing of that. You've seen it. There's understanding. That's all there is. The moment I say something about it, it's come back. Yeah, it's come back from my past. So that is what is it. I need to look at it. That is very essential to observe that. Yeah, got it. Thank you. And another question అండి, బాబాజీ గారు టాక్ లో నేను లాస్ట్ లో విన్నాను. ఆయన హృదయం అని చాలా సార్లు మెన్షన్ చేశారు. హార్ట్ అని మెన్షన్ చేశారు. అసలు ఏంటి ఇక్కడ హార్ట్ అంటే ఏంటి? కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్? హార్ట్ అంటే నాకు తెలిసి అంటే ఆర్గాన్ హార్టే తెలుసు. కెన్ బాబాజీ గారు ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్ వెన్ హీ యూజెస్ దట్ వర్డ్ హృదయము హార్ట్ అని చాలా సార్లు మెన్షన్ చేయటం విన్నాను. ఈజ్ హి దేర్? బాబాజీ గారు ఉన్నారు. బాబాజీ గారు ఓకే ప్రయత్నం చేద్దామా, తెలుసుకుందాం. మన అందరం కలిసి తెలుసుకుందాం. హృదయం వేరు, మనసు వేరు, అలాగే రెండు వేరుగా ఉన్నాయి. ఏంటి వేరు ఏంటి, ఏ విధంగా వేరుగా ఉన్నాయి? హృదయం బ్రేక్ అవుతున్నారు సార్, మీ మాట, మీ ఫోన్ బ్రేక్ అవుతుంది. ప్రాణ స్నేహితులుగా ఉన్నాను, నీకు హృదయం లేదా? హలో వాయిస్ బ్రేక్ అవుతుంది, మధ్యలో బ్రేక్ అవుతుంది. చూడండి, సిగ్నల్ ఏమైనా ఇబ్బంది ఏమో. మాట్లాడండి. అమ్మ నీకు హృదయం లేదా, బిడ్డను అలా ఏడిపిస్తున్నావు అని అంటారు. హృదయం లేదా అంటే కరుణ లేదా అని, ప్రేమ లేదా అని. అది మనసుకు సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. ఇది ఏంటంటే మనసు అంటే అది కాలానికి సంబంధించింది. కాలంతోనూ అదొక కండిషన్ అయిపోయిన బాపుతో. మైండ్ ఎప్పుడు కూడా కండిషన్ అయిపోయి ఉంటుంది, గతంతోనే పని చేస్తుంటుంది, గతాన్ని విడిచిపెట్టదు. ఈ ఆలోచన, అభిప్రాయాలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. అది హృదయంలో ఉండవు. హృదయానికి ఎప్పుడు కూడా ప్రేమ, కరుణ, దయా, దాక్షిణ్యం ఇవే ఉంటాయి హృదయంలో. అది మనం తెలుసుకోవాలి. అదే కృష్ణమూర్తి గారు చెప్పేది, హృదయం దీంతో నిండి ఉండాలి, అప్పుడే సత్యం అనేది ప్రవేశించగలదు అని అంటారు. అది హృదయం సత్యం ప్రవేశించాలంటే హృదయం నిండుగా ఉండాలి, అంటే ప్రేమ కలిగి ఉండాలి, దయాదాక్షిణ్యాలు, కరుణ కలిగి ఉండాలి అనేసి చెప్తారు. అది మనం ఆ డిఫరెన్స్ మనం డిస్టింగ్విష్ చేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకేం డౌట్ ఉంటే చెప్పమ్మా. దీని గురించి దీప్తి గారు కూడా పెట్టారు, ఇది చార్ట్ లో పెట్టారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, హార్ట్ పంప్ అంటే బ్లడ్ ని పంప్ చేసే హార్ట్ అనేది ఆర్గాన్, అది ఫిజికల్ ఆర్గాన్ అండి. ఇక్కడ హృదయం అనేది మనం ఏంటి తీసుకుంటున్నాం అంటే సైకలాజికల్ ఇష్యూలో హృదయాన్ని తీసుకుంటున్నాము. అంటే సైకలాజికల్ గా మీలో ప్రేమ, కరుణ, జాలి ఉన్నాయి అంటే దాన్ని మనం హృదయంగా తీసుకుంటున్నాము. మనస్సు అనేది ఏంటంటే పాస్ట్ నాలెడ్జ్తో ఎన్నో రకాలైనటువంటి రకరకాల ఎమోషన్స్తో పాస్ట్ నాలెడ్జ్తో ఉండేది మనస్సు. ఈ మనస్సులో ప్రేమ, కరుణ, జాలి అనేటువంటిది ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇది ఎంతసేపు కూడా సెల్ఫ్తో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో స్వార్థం ఇవన్నీ ఉంటాయి. ఏదో ప్రేమని పైకి చెప్పినప్పుడు కూడా రియల్ ప్రేమ అనేది మనసులో ఉండదు. అది హార్ట్ అనే దగ్గరకు వచ్చి, అంటే మనసును కూడా మనం చూడలేదు కదా, మనసును కూడా మనం ఇది అని చెప్పేసి ఈ లక్షణాలను బట్టి ఇది మనసు అని మనం చెప్పుకోగలుగుతున్నాము. అలాగే ఇక్కడ హృదయం అనేది కూడా కొన్ని లక్షణాలను బట్టి ఇది హృదయం. అంటే ఫిజికల్ ఆర్గాన్ కాదు, ఫిజికల్ ఆర్గాన్ వేరు, సైకలాజికల్ గా మనం హృదయం గురించి మాట్లాడినప్పుడు
ప్రేమ, కరుణ, జాలి ఇటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మనం హృదయంగా తీసుకోవచ్చండి. అంతే తప్ప దాన్ని చూడడం అనేది అంటే జరగదు. And here మెటీరియల్ గా చూడాలంటే గుండె, హార్ట్ అంటే గుండె ఫిజికల్ గా, అవును ఫిజికల్ గా గుండె, అదే సైకలాజికల్ గా అయితే హృదయం. ఆ రెండు Yes. డిఫరెన్స్ పెట్టుకుంటే తెలుసు. Yes. సో నేను అది కూడా హృదయం మనసు అనేది కూడా పార్ట్ ఆఫ్ ద మైండ్, అంతే కదా. ఇప్పుడు దట్స్ వాట్ దీప్తి is మనసు talking. ఎప్పుడు కండిషన్ అయిపోయి ఉంటుంది. చెప్పండి. like I said in the beginning మనసు కదండి, కండిషన్డ్. చెప్పండి మీరు చెప్పండి. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. In the beginning నేను చెప్పినాను కదా సార్, I mean Krishnamurti had to use words to explain, within quotes I'm saying to explain. So he says full mind and empty heart. So these are not two separate things. The moment I say mind is one, heart is one, can I see there's a division, there's a fragmentation. Yes. So he had to use words, and I'm catching hold of those words. I'm trying to say the physical heart and non-physical heart of the Atlanta. It is, I need to remain with that, what it means. Is it possible for me to look at it? When he's talking about the mind and heart, it is not two different things. I mean, it's only using words to put forth, to explain. That's all there is. And if I'm holding on to that explanation, kada, then again I'm lost, Anamata. I need to strongly look at it. When he's talking about full heart and empty mind, what does it really mean, Ani? And when we say that love undi antam manamu, or some other words, I think you use compassion, Ani. I don't see that. I mean, I really don't know. I mean, when I strongly look at what I do and the way I carry on every day in my life, and what I trying to understand what love means, there's so much of difference. I mean, I don't see that in my life at all. That love, what Kay is talking about. So it is very essential when again to look at these words, and is it possible for me to remain? There is a chance of me going beyond that. That's all I need to, again within quotes I'm saying hoping for, which is a wrong word, but I said I'm putting within quotes ante. So they're not two separate things. He uses words ante in sir ante. Okay, thank you sir, thank you, I got it. Thank you Babaji garu. థ్యాంక్స్ అమ్మా. Thank you. విజయ్ గారు మంచి క్వశ్చన్ వేసి క్లారిటీ తీసుకొచ్చారండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? మన ఎవరేం మాట్లాడట్లేదు, నేను మాట్లాడచ్చండి. కొద్దిగా టైం తీసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ నచ్చుతుందేమో అనుకుంటున్నాను. ఒక మంచి స్టోరీ చెప్తాను. అంటే మైండ్ ఎలాగ ఖాళీ అవుతుంది, ఏ రకంగా ఖాళీ అవుతుంది అనే దాని మీద చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్తో బుద్ధుడు సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ ఒకటి ఉందండి. మీరు అందరూ పర్మిషన్ ఇస్తే చెప్తాను దాని గురించి. ఒక ప్రిన్స్ రాజకుమారుడు బుద్ధుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి మాంకుగా మారుతాడు. మారిన తర్వాత ఆ బుద్ధుడు భిక్షకి, ఈ బౌద్ధ భిక్షువులందరూ భిక్షకు వెళ్తారు కదా. బుద్ధుడు ఇతనికి ఈ రాజకుమారుడితో ఏం చెప్తాడంటే, నీవు నిన్నటి వరకు రాజకుమారుడివి, నీకు భిక్ష అడిగే అలవాటు లేదు, ఎలాగ అడగాలో కూడా నీకు తెలియదు, కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాను. ఇక్కడికి ఒక 2 మైళ్ళ దూరంలో శ్రావిక అని నా శిష్యురాలు ఒక ఆవిడ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆవిడ నీకు భోజనం పెడుతుంది, ఆ భోజనం తినేసి వచ్చే, అంతే తప్ప భిక్ష అడగొద్దు అని చెప్పేసి చెప్తాడు. సరేనని ఈ ప్రిన్స్ షియాల్ అక్కడ శ్రావిక ఇంటి దగ్గరికి వెళుతాడు. వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళు మైండ్లో ఏంటి వస్తుందంటే, నేను నిన్నటి వరకు చాలా రకాలైనటువంటి మంచి మంచి పదార్థాలు, నాకు ఇష్టమైన వంటలు, నాకు ఇష్టమైన పదార్థాలు తినేవాడిని.
కానీ ఇప్పుడు అవన్నీ లేవిక, ఇక ముందు ఏది పెడితే అదే తినాలి తప్ప నాకు ఇష్టమైన పదార్థాలని నాకు ఇక దొరకవు అని అనుకుంటూ ఆ ఇష్టమైన పదార్థాలు తలుచుకుంటూ వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శ్రావిక అనే ఆవిడ, ఆ మాంక్, ఫిమేల్ మాంక్ అన్నమాట, ఆవిడ ఈయన సాధారణంగా ఆహ్వానించి లోపల కూర్చోబెట్టి అతనికి భోజనం పెడుతుంది. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ ప్లేట్లో ఈయనకి ఏవి ఐటమ్స్ ఇష్టమో అవన్నీ ఉంటాయి. ఈయన కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. ఏంటి ఇది నాకు ఇష్టమైన పదార్థాలే ఇక్కడ వచ్చినాయి, ఓహో బహుశా ఇదేదో కోఇన్సిడెంట్ అయి ఉంటుందిలే, బహుశా ఈ రోజు వీళ్ళ ఇంట్లో ఈ పదార్థాలు తయారు చేసుకుని ఉంటారు, అవే నాకు పెట్టారు అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని అది భోజనం చేస్తూ ఉన్నప్పుడు అనుకుంటాడు, మళ్ళీ నేను భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు. తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఆ శ్రావిక అంటుంది, కాసేపు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ మీరు చాలా దూరం నడిచి వెళ్ళాలి కదా అంటుంది. మళ్ళీ సర్ప్రైజ్ అవుతాడు, ఇదేంటిది నేను అనుకున్నది ఎలాగేమిటి చెప్తుంది, ఇదేదో కోఇన్సిడెంట్ అవుతుందిలే, జనరల్గా తిరిగి మళ్ళీ ఇంత దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోమని ఎవరన్నా చెప్తారు, ఇందులో పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదులే అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఆవిడ ఒక చాప వేస్తుంది నేల మీద పడుకోవడానికి. అప్పుడు అతను చాప మీద పడుకుని, నిన్నటి వరకు నాకు బెడ్ అండ్ రూఫ్, మంచి పరుపు, మంచి రూఫ్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు ఐ ఆమ్ నథింగ్, ఏమీ లేదు, ఇప్పుడు నాకు ఈ ల్యాండ్, భూమే పరుపు, ఆకాశమే రూఫ్ అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న శ్రావక్ అంటుంది, అందరూ కూడా ఖాళీ హ్యాండ్స్ తోటే వస్తారు, ఖాళీ హ్యాండ్స్ తోటే పోతారండి, ప్రతి ఒక్కరు కూడా నథింగే, ఎవ్రీబడి ఈజ్ నథింగ్ హియర్. ఇక్కడ ఈ నేలను మించినటువంటి పరుపు, ఆకాశాన్ని మించినటువంటి రూపు, దాన్ని మించింది ఇంకొకటి లేదు అని చెప్తుంది. ఇప్పుడు ఈయన చాలా సర్ప్రైజ్ అయిపోతాడు, ఏంటి నేను మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసిపోయింది, మీకు ఎలా తెలిసిందా అంటాడు. అవును, మీరు మనసులో అనుకున్నది నాకు తెలిసింది అంటారు. అది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈయన అడుగుతాడు. అది ఏంటంటే, నేను ఇంతకు ముందు నా మనసులో వచ్చేటువంటి ఆలోచనల్ని గమనిస్తూ ఉండేదాన్ని, అలా గమనించగా కొన్నాటికి అవన్నీ ఫేడ్ అయిపోయి, నౌ మై మైండ్ ఈజ్ ఎంటీ, ఖాళీగా ఉంటుంది. నా మైండ్ ఎంటీగా ఉంది కాబట్టి నాకు నా దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతూ ఉంటాయి అని చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనసులో వచ్చే ఆలోచనల్ని అబ్జర్వ్ చేస్తే అవి క్రమక్రమంగా ఆటోమేటిక్గా వాటికి అవి ఫేడ్ అయిపోయి మైండ్ ఎంటీ అవుతుంది అనేది ఆవిడ చెప్పింది. అది విన్న తర్వాత ఇంకా అతను ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాడు, లేచి బయలుదేరతాడు. ఆవిడ అంటది, అలా కాదు, కాసేపు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, నాకైతే ఏమీ అభ్యంతరం లేదు, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. కానీ వెంటనే బయలుదేరి బుద్ధుడి దగ్గరకు వచ్చేసి, సార్ రేపటి నుంచి నన్ను అక్కడికి పంపించొద్దు అంటాడు. అదేంటి, అక్కడ ఏమన్నా నీకు అగౌరవం కలిగిందా, నిన్ను సరిగ్గా చూడలేదా, నీకు ఏమైనా ఇబ్బందులు కలిగించారా ఏంటి అని అడుగుతాడు బుద్ధుడు. లేదు, నన్ను చాలా సాదరంగా ఆహ్వానించారు, చాలా చక్కగా చూశారు, చాలా గౌరవంగా చూశారు, మంచి వంటకాలు పెట్టారు, అయినా సరే రేపటి నుంచి నన్ను అక్కడ పంపించొద్దు అంటాడు. అలాగా కాదు, నేను పంపించొద్దు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, ఆ రీజన్ ఏంటి, ఎందుకు నిన్ను అక్కడ పంపించొద్దు అంటున్నావు అని చెప్పేసి బుద్ధుడు అడుగుతాడు. అప్పుడు ఈయన చెప్తాడు అనమాట, ఆ శ్రావిక ఆవిడ నా మైండ్లో ఏముందో, నాకు ఎలాంటి ఆలోచన వస్తుందో ఆవిడ చదివేస్తుంది, ఆవిడ తెలిసిపోతుంది ప్రతిదీ కూడా. ఆవిడ చూస్తే చాలా అందంగా ఉన్నది, నాలో కొన్ని సెక్స్ కోరికలు కూడా ఆవిడ చూసినప్పుడు నాలో రేగినాయి, అవి కూడా ఆవిడ చదివేసే ఉంటుంది కదా. ఇప్పుడు నా గురించి ఆవిడకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది, ఆవిడని నా ముఖాన్ని ఎలా చూపించగలను, ఆవిడ దగ్గర నేను ఎలా వెళ్ళగలను, అంచేత దయచేసి నన్ను మాత్రం అక్కడికి పంపించొద్దు అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, అలా కాదు, ఇది నీ స్పిరిచువల్ ప్రాక్టీస్ కోసం నేను నిన్ను అక్కడికి వెళ్ళడం అనేది పంపిస్తున్నాను. నీవు
లెట్ ది థాట్స్ కమ్ అండ్ గో, రానివి పోనేవి, కానీ నువ్వు మాత్రం అక్కడికే వెళ్ళాలి. అది 2 నెలలు అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. నేను చెప్పే వరకు నువ్వు అక్కడే భోజనం చేయాలి తప్ప వేరే వెళ్ళకూడదు. ఇదే నేను నీకు ఇచ్చేటువంటి స్పిరిచువల్ ప్రాక్టీస్, నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలని చెప్తాడు. అప్పుడు మర్నాడు ఈ మాంకు నడుస్తూ ఉన్నప్పుడు ఈయనలో నెర్వస్ వచ్చేస్తుంది అన్నమాట. ఈయనలో ఎలాంటి ఆలోచనలు వచ్చేస్తాయో, ఆవిడ ముందు నేను ఎలా దొరికిపోతానో, ఎంత భయంకరంగా ఆవిడ ముందు నేను చెడ్డైపోతానో అనేటువంటి ఒక నెర్వస్నెస్ తో ఆ ఆలోచన, ఎలాంటి ఆలోచన వస్తుంది, ఏంటి ఆలోచన వస్తుంది అనేది చాలా జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు అన్నమాట. ఆ అబ్జర్వేషన్ అలాగా తనలో వచ్చేటువంటి ఆలోచనల్ని చాలా కీన్గా అలాగా అబ్జర్వ్ చేయగా చేస్తూ అతను అలాగా ఆ శ్రావిక ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికీ అతని మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఫేడ్ అయిపోయి మైండ్ ఎంటీ అయిపోతుంది అన్నమాట, ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చిన్న ఆలోచన కూడా ఉండదు. అప్పుడు ఆయన లోపలికి వెళ్తాడు. ఒక గదిలో దీపం వెలిగించినట్లుగా మొత్తం అంతా కూడా లైట్ అన్నమాట. చాలా ఒక రకమైనటువంటి స్థితి అది. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎలాంటి ఆలోచన ఉండదు, ఎలాంటి భయాలు, ఎలాంటి ఏమీ లేదు. హ్యాపీగా శుభ్రంగా భోజనం చేస్తాడు, శుభ్రంగా తిరిగి వచ్చేస్తాడు. తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి చెప్తాడు, ప్రభు ఈ రోజు నిజంగా నా ఎక్స్పీరియన్స్ని ఎలాగని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నా మైండ్ అంతా కంప్లీట్ ఎంటీ అయిపోయింది. నాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఫీలింగ్ లేదు, ఎలాంటి సఫరింగ్ లేదు. ఈ రోజు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు కలిగిందని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, ఎస్, దీనికోసమే నిన్ను నేను అక్కడికి పంపించాను. ఈ రకమైనటువంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ నీలో రావడం కోసమే కేవలం నిన్ను అక్కడ పంపడానికి కారణం. నీకు అది వచ్చేసింది కాబట్టి ఇక ముందు నీవు ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తాడు అన్నమాట. సో దీన్ని బట్టి మనకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మన ఆలోచనల్ని చాలా డీప్గా ఇంటెన్స్గా మన ఆలోచనలు మనం అబ్జర్వ్ చేసేమో అప్పుడు క్రమక్రమంగా ఫేడ్ అవడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే అలా క్రమక్రమంగా ఫేడ్ అయినప్పుడే మన మైండ్ ఎంటీ అవుతుంది అనేటువంటిది ఈ స్టోరీని బట్టి మనకి అర్థమవుతుందండి. ఇది చాలా మంచి స్టోరీ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. నేను దాన్ని అబ్జర్వేషన్ అంటే ప్రాక్టీస్లో కూడా పెట్టాను, అందుకే మీ అందరికీ కూడా చెప్పాను. థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ నేను మాకు చెప్పచ్చు సార్. ఈ స్టోరీ గురించి కెన్ ఐ సే సంథింగ్ సార్? ఒక్క నిమిషం సార్, వనపతి సత్యనారాయణ గారు మాట్లాడతారండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఏ ఆలోచన లేదని ఎట్లా తెలుస్తుంది? అంటే when there is no movement of thought, which ఏది దేనికి తెలుస్తుంది? It is said that intelligence observes it. When thought is not there, it's the intelligence acts. No. Let's inquire. See, suppose a thought moves, the another thought says this thought is not good or bad or something like that, and differentiate, identifies and all that, and it identifies another thought, a thought. When there is no thought, only emptiness is there. When in that state of mind, what is that says that there is no movement of thought? జాగ్రత్తగా అండర్స్టాండ్, జాగ్రత్తగా పరిశీలించండి. What is that says there is no movement of thought? No, this is another thought saying it, isn't it, sir? When thought says there is a movement of no thought, there is a movement of thought, because thought is telling.
Now, when thought talks about emptiness, can I look at it? Is what I'm questioning. When I talk about emptiness, where is it coming from? What is emptiness? When there is no thought, what I'm telling, that యోగికి తనకు యోగికి ఆలోచన ఏది లేదని, నాకు ఒక్క ఆలోచన కూడా లేదండి అని ఆయన చెప్పారంటే, how does he say? Who said that there is no thought at all? The silence, sir. Only silence, and you get a clarity in that silence. This is what I want to do. I want to speak about. What they have written about Buddha is 300 years after he passed away. Not. Let us talk about Buddha. No, I'm saying the Buddha and the disciple. Here also the Buddha and the disciple. So this is all a story where it's a becoming process is there. There's a pattern is there. All that is there. So Krishnamurti is the only person who is talking about not becoming. I'm putting within quotes. Every great person said you have to become something. Even our gods have said we have to become something. But here's a person, he says in becoming, there is suffering and sorrow. Full stop. That's all there is. Can I look at that is what is required. వనపర్తి గారు చెప్పినట్టు అది థాట్ ఓన్లీ. ఎంప్టీనెస్ లోంచి థాట్స్ ఎందుకు వస్తాయి? ఇది నాకు థాట్స్ రావట్లేదు అంటే ఇట్ ఈస్ అనదర్ థాట్ కదా. Definitely, when thought says that there is no thought, it is thought only. Thought only. Silence will drive it, sir. Silence, when we have the silence, there is a clarity, crystal clear clarity. What? If it's a confusion or anything, second opinion or second thing, that is not a silence. ఇక్కడ ఒక విషయం అన్నారు సార్, మైండ్ ఎప్పుడైతే సైలెన్స్ అయిందో, ఇక్కడ మన యాక్టివిటీస్ అన్ని థాట్ ద్వారానే జరుగుతాయి. ప్రతి యాక్టివిటీ కూడా, అంటే మైండ్ సైలెంట్ అయిన తర్వాత ఏ థాట్ లేకపోతే మనకి ఏ యాక్టివిటీ లేదు అని కాదు కదా. దెన్ ఆల్సో దేర్ విల్ బి సమ్ యాక్టివిటీస్. అక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మైండ్ సైలెంట్ అయిందో ఇంటెలిజెన్స్ విల్ స్టార్ట్ యాక్టింగ్. దట్ ఇంటెలిజెన్స్ యూజెస్ యువర్ థాట్. అక్కడ కూడా మళ్ళీ థాట్ కావాలి తప్పనిసరి. సో దట్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది సైలెన్స్, ఎప్పుడైతే మైండ్ కంప్లీట్ థాట్ ని సైలెంట్ అయిపోయిందో, దెన్ దట్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ వర్కింగ్ విత్ బై యూజింగ్ థాట్. అక్కడ థాట్ ఉంటుంది, థాట్ చెప్తుంది, బట్ దట్ థాట్ ఈజ్ నాట్ ఫ్రమ్ ది పాస్ట్. అదే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో అంటే చెప్పండి సార్. మనసు చాలా కాలం నుంచి స్థిరంగా ఉన్న వాళ్ళు చెప్పగలరు, I'm in attention, I'm in emptiness, I'm talking with all senses అని వాళ్ళు చెప్పగలరు. కానీ బట్ మనసు చంచలంగా ఉంటూ నాకు నిన్న థాట్స్ వచ్చాయి, ఇప్పుడు థాట్స్ రావట్లేదు అంటే దెన్ ఇట్ ఈస్ అగైన్ థాట్, దెన్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ట్రాప్. Exactly. I don't know about some people, sir. Some people have gone to silence and all that. They understand love, or they. I don't know about that. I mean, Yes, the most important thing is to understand who I am. What am I? Not somebody else. Or who Buddha is, what Krishnamurti is. I mean, again, I'm lost. I'm making images about them. I've fallen back in my conditioning. Can I look at that? Is what is required. Right. Whatever the stories we have come across in our lives, they're only stories. Again, Yes. that I like them, I fall for them. Again, can I see how quickly I'm in the becoming process. I'm involved in time. I say I should not become. There should be emptiness. I don't know what emptiness is. I don't know what silence is. In fact, Right. Krishnamurti says silence is sound. Sound is silence. So what is Yeah. silence? When I say I should go silence and emptiness, what is emptiness? Right. I don't know. Can I say Yeah, that? right. I don't know. That is what that is when the inquiry begins. But I never say I don't know. So Yeah. I've not started my inquiry. The first step I haven't taken. Can I look at that? Is the question. Right. Isn't it so, sir? Yes, sir. Definitely.
ఎవరైనా మాట్లాడండి, మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్సెస్, మీ అండర్స్టాండింగ్ షేర్ చేయండి. లాస్ట్ టైం దీప్తి గారు అనుకుంటా చెప్పారు. సార్ అంటే నాకు అర్థమైంది నేను చెప్తాను. అది చెప్పండి మేడం. కరెక్టా కాదా నాకు తెలియదు, ఎందుకంటే అది మన మైండ్ లో జరిగే యాక్టివిటీ కదా సార్. అంటే ఆ, నిన్న ఒక అంటే పబ్లిక్ టాక్ చూస్తుండే నేను, కృష్ణమూర్తి గారిది. అందులో ఒక 30 minutes అనుకుంటా, ఎవరికైనా కావాలంటే నేను షేర్ చేస్తాను. దాంట్లో అతను ఏమన్నారంటే, మీరు ఇప్పటి వరకు గ్యాదర్ చేసుకున్నది, ఇప్పటి వరకు మన మైండ్ లో ఉన్నది, దానిని కంప్లీట్ గా కిల్ చేయగలరా అంటే, లైక్ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఆగిపోతుంది. సో మనం నిజంగా చనిపోయినప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం బ్రతికుండగానే మనం చనిపోవడం అనేది సాధ్యమా, అది చేయగలమా? ఎందుకంటే ఒక్కసారి అది మనం డెసిషన్ అన్నమాట. అంటే అతను ఏం చెప్తున్నారంటే, యూ నీడ్ టు డిసైడ్ వాలంటరీగా మనము దాన్ని చంపేసేయాలి. అంటే ఇప్పటి వరకు అది మనకు ఏమంటారు, మన వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ కానీ, ఫ్యామిలీ కానీ, అటాచ్మెంట్, అతను ఏమంటారంటే అటాచ్మెంట్ ఈజ్ నాట్ లవ్. ఎందుకంటే అటాచ్మెంట్ లో భయం ఉంటుంది, వెళ్ళిపోతారనే ఒక అది యాంగ్జైటీ ఉంటుంది. సో ఆ యాంగ్జైటీతో కూడిన దాన్ని దాంట్లో లవ్ ఉండదు. అటాచ్మెంట్ ఎక్కడైతే ఉండదో అదే లవ్ ఉంటుంది. అక్కడే లవ్ ఉంటుంది. అంటే నేను దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వచ్చి ఒకటి చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మడం కాదు సార్. అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఒకరు చెప్పారు కరెక్టే, నాకు ఎంతవరకు దాని గురించి తెలుసు, అతను చెప్పింది ఎంతవరకు నేను ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తానని నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ లోనే నేను అబ్జర్వ్ చేస్తా. దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు తెలిసిపోతూ ఉంటది సార్. అంటే అతను చెప్పిన దానికి నాకు జరిగింది అది ఎంత ఎలైన్ అయింది, ఎక్కడ ఎలైన్ అవ్వలేదు అనేది క్రిస్టల్ క్లియర్ గా నాకు అర్థమవుతుంది. సో అతను అన్నారు వాలంటరీగా చేయాలి, ఎందుకంటే మనం చనిపోయినప్పుడే బ్రెయిన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది. నువ్వు బతికుండగానే అది నువ్వు చేయగలవా? అంటే నీ చావుని నీ బ్రెయిన్ యాక్టివిటీ ఆపలేదు, నువ్వు అది వాలంటీర్ గా ఇప్పుడే చేయవచ్చు. లైక్ 10 days తర్వాత నేను చేస్తాను, లైక్ ఈ ఫీలింగ్స్ అన్ని వదిలేసి అలా కాదు. మనకి ఫ్యూచర్ పాస్ట్ అనేది లేదు. సో ఉన్నది ఒక్కటే ప్రెసెంట్. ఆ ప్రెసెంట్ లోనే నువ్వు చనిపోగలవా? ఎందుకంటే ఆ చావుని ఎవరు ఆపలేరు. లైక్ నువ్వు వాలంటీర్ గా చేస్తే అది ఎవరు ఆపలేరు. ఆ ఒక్క స్టేట్మెంట్ సార్, నేను అది అబ్జర్వ్ చేశాను. నేను అది చేయగలను అని అనుకుంటే అది నా డెసిషన్ సార్. అంటే లైక్ నేను డిసైడ్ అవ్వాలి, వాలంటీర్ గా నేను వదిలేయాలి. ఎందుకంటే అది న్యాచురల్ గా జరగాలంటే ఐ హ్యావ్ టు వెయిట్ అంటిల్ నా నా చావు వరకు నేను వెయిట్ చేయాలి. సో అది వాలంటీర్ గా చేయడం అనేది సాధ్యమా లేదా అనేది మనం చేస్తేనే మనకు అర్థమవుతుంది సార్. పక్కన వాళ్ళు చెప్తే మనకు అర్థం కాదు. సో అది నేను చేశాను సార్. నిన్న ఆ క్షణమే, నేను అది విన్న క్షణమే నేను చేశాను. కానీ ఏమైంది, నాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది. నెక్స్ట్ ఈ రోజు మళ్ళీ నాకు ఆ పాస్ట్ లో జరిగిన మూమెంట్స్ అన్ని మెల్లమెల్లగా వస్తున్నాయి మైండ్ లోకి. కానీ నేను ఏ స్థితిలో ఉన్నానంటే, నేను వాలంటీర్ గా డిసైడ్ అయ్యా కదా వదిలేద్దామని. సో నాకేమవుతుంది, వేరే థాట్స్ మళ్ళీ వస్తున్నప్పుడు నాకు తెలిసిపోతుంది, ఓకే నేను ఆల్రెడీ అంటే లైక్ నేను అది వదిలేశాను కదా, కానీ నాకు థాట్ వస్తుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నా సార్. సో ద మూమెంట్ నేను అబ్జర్వ్ చేసిన మరుక్షణం నాకు ఓకే, నేను ఇన్అటెన్షన్ లో లేను, అటెన్షన్ లోనే నాకు ఇన్అటెన్షన్ తెలుస్తుంది అనేది నాకు తెలుస్తుంది సార్. అంటే ఇది కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. దాని ఎక్స్పీరియన్స్ అని కూడా అనలేము, కానీ నేను దాన్ని వర్డ్స్ లో పెట్టి చెప్తున్నాను. నేనే నాకే వియర్డ్ అనిపిస్తుంది మాట్లాడుతుంటే. సో వాలంటరీగా మీరు మరణించారా? అది వాలంటీర్గా డిసైడ్ అయితేనే కదా సార్ జరిగేది, అది ఆటోమేటిక్ ఎలా జరుగుతుంది? అవును, మీరు మరణించినట్టుగా మీరు తర్వాత గ్రహించారా మీరు మరణించినట్టుగా? గ్రహించానా అంటే ఎలా గ్రహించడం జరిగింది అంటే, నాకు పాస్ట్ మళ్ళీ గుర్తొస్తుంది కదా సార్. అప్పుడు నేను అబ్జర్వేషన్ లో పెట్టాను నేను దాన్ని మళ్ళీ. ఇప్పుడు మీరు గ్రహించారా అని మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఎలా అంటే లైక్ దాన్ని ఎలా చేయాలి మరి? ఇప్పుడు
వాలంటీర్గా చెయ్యాలి అనేది ఒక్కటే మనకి, లేదంటే మనం ఎంటైర్ అంటే మనం బ్రతికున్నంత కాలం వెయిట్ చేసి కదా ఆ స్టెప్ మనకు తెలియకుండా జరిగిపోతుంది చనిపోవడం అనేది. ఇప్పుడు రైట్ నౌ నేను వదిలేయాలి నా పాస్ని అని మనం అనుకుంటేనే కదా జరిగేది, లేకపోతే ఎలా జరుగుతుంది? I mean, Krishnamurti had to use words anamata. And a death ante, I'm taking literally death. Nothing dies. అంటే వదిలేయమని పాస్ట్ కదా. No, nothing dies. I need to observe that. He says, I mean, that thought should end. It doesn't mean thought ends. I mean, again, to put in with quotes, it finds a right place. It is there. When he's talking about death, it's not the physical death or whatever it is. I mean, the moment I say death, I'm caught in it. So I remain with what he's saying is very essential. I can get I can get caught in it. I can get caught in an illusion that this is what it is. I heard it. This is what it says. This is what I'm doing. I mean, I need to seriously look at it now. The moment I say, that is a becoming process. The moment I say I've done it, is a becoming process. That's in time. One has to seriously look at it. What is death? When he says it has to die, what is it? What does he mean by that? Rather, how do I look at it is what is essential. If I say I have to die, the way I understand the interpretation of death, that is what I should do, then I'm lost. Well, Krishnamurti also said, can you remain with those words? But we immediately interpret. And again, I say I should not interpret. No, you again look at that. Now, something may happen out of that, something may not happen. That's all there is. I mean, again, I'll say leave it to chance. Krishnamurti also said that. The door may open, may not open. Wind may come in or may not come in, but he says keep the window open. It may come in, may not come in. అంటే పాస్ట్ దీప్తి గారు, చెప్పండి. I'm sorry. I apologize you for interfering. But ఇక్కడ ఏంటంటే వారు చెప్పిన దానికి ఈవేళ మనకు ఉండే సబ్జెక్ట్ డైలీ మెడిటేషన్ లో ఈవేళ మనం పోస్టింగ్ పెట్టారు కదా, మన టాపిక్ కి చాలా క్లోజ్ రిలేషన్ ఉందన్నమాట. ఎట్లా అంటే సపోజ్ ఎలా అంటే అమ్మా, చాలా క్లోజ్ రిలేషన్ ఎలా అంటే ఆర్గానిజం డైస్, ఎవ్రీబడి నోస్. సో వెన్ ఆర్గానిజం డైస్, మీరు చెప్పినట్టుగానే ఇంక మొత్తం టోటల్ మెకానిజం పోతుంది. కాబట్టి దేర్ ఇస్ నో బ్రెయిన్ ఫంక్షనింగ్, దేర్ ఇస్ నో మూవ్మెంట్ ఇన్ ద బ్రెయిన్, బికాస్ ఎవ్రీథింగ్ ద ఆర్గానిజం డైస్. కాబట్టి అక్కడ ఉండే ఇది కూడా కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది. బట్ దట్ ఈస్ నాట్ డెత్. దేర్ ఈస్ ఏ కంటిన్యూటీ ఆఫ్ ఆల్ అవర్ యాంగర్, జెలస్, హేట్. దట్ సైకలాజికల్ స్ట్రక్చర్ మూవ్స్ ఇన్ ది world, in the society, because you are the world is you. So that moves, that means even particular గా మనం ఆర్గానిజం డై అయినప్పుడు మన ఈ బ్రెయిన్ మూవ్మెంట్ ఆగిపోయినప్పటికీ, బట్ ద మూవ్మెంట్ కంటిన్యూస్ బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ. మీకు ఎలా తెలుసు అది హౌ ఇట్ విల్ కంటిన్యూ? అదే వారు చెప్పేది అంటే దేర్ ఇస్ ఎ మూవ్మెంట్ ఆఫ్ మై యాంగర్, జెలస్, అండ్ my anger, my jealous, my hate, my violence is not mine. It is the whole humanities. So that is moving in other people. Got it? That is moving in other people. అలా కాకుండా బ్రతికుండంగానే మీరు చెప్పినట్టుగా ఎండ్ అయిపోతే, if you end it, then what is there? There is an empty mind. There is an empty mind, and heart is not filled with the things that mind created. So there is an empty mind, there is an empty heart. Then truth comes in. That means love comes in. So intelligence and other things. Then the movement of that particular organism, human being, is entirely different. He takes another different direction. So that is entirely different from the movement of the world, the movement of the whole other human beings. So what is there? And this is also a theory I'm telling. What I understand, the JK dying when you live. Before, while you live only, you die, and that is what today's article is very closely connected with
the ending of thought while living, the ending, you are dying when you are living. It is closely related. I hope. యా అంటే నేను యా మీరు చెప్పింది కొంచెం అర్థమైంది సార్. కాకపోతే నేను అంటే అతను చెప్పిన దానికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం టైం మీద బాగా ఫోకస్ చేశాను సార్. అంటే నేనే కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. ఇప్పుడు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఉన్నది ఇది మాత్రమే, ఈ ఒక్క మూమెంట్ మాత్రమే. ఆ మూమెంట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ మూమెంట్ లోనే మనం ఉంటున్నాము. సో నాకు అది అంటే ఇప్పుడు పాస్ట్ లోకి డైరెక్ట్ గా మనం వెళ్ళి అక్కడ లీవ్ చేయలేం కదా సార్. ఆల్రెడీ ఆ మూమెంట్ అనేది ఈ క్షణంలో జరిగింది, అది అయిపోయింది. సో నాకు అనిపించింది ఇది లాజికల్ గా, అంటే క్లియర్ గా నేను అబ్జర్వ్ చేస్తే పాస్ట్ లేదు, ఫ్యూచర్ కూడా లేదు. సో ఉన్నది ఈ ఒక్క నిమిషమే. మరి ఈ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ థాట్స్ అనేది ఆ పాస్ట్ నుంచే కదా వస్తున్నాయి. సో నేను దాన్ని వదిలేసినప్పుడు నాకు ఇంకేం మిగలదు. ఫ్యూచర్ లో కలిగే ఆలోచనలు రావు, పాస్ట్ లో కలిగే ఆలోచనలు అయిపోయినాయి. దట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అవి ఆల్రెడీ చనిపోయినాయి. సో ఆ చనిపోయిన దాని మీద నేను కూర్చొని బతుకుతున్నా. అది ఎంతవరకు కరెక్ట్ అంటే నేనే అబ్జర్వ్ చేసి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది. సో నేను ఈ క్షణంలో కరెక్ట్ గా క్లియర్ గా నేను ఈ మూమెంట్ లో నేను ఏం చేస్తున్నాను, నేను మాత్రం ఏం చూస్తున్నాను అనేది నేను క్లియర్ గా గమనించినట్టయితే నాకు ఆ థాట్స్ అనేది ప్రీవియస్ రావద్దు అని నేను వాటిని ఫోర్స్ చేయట్లేదు. వచ్చినప్పుడు నేను నేను అంటే లైక్ ఓకే అది వస్తుంది అని నాకు తెలుస్తుంది. ఆ తెలిసిన దాన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా. అదే 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 అంటే నాకైతే అది అర్థమైంది సార్. అంటే తను చెప్పింది ఆ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. మీరు ఎవ్రీ క్షణము ఆ బ్రతుకుతూ చావుతో బ్రతకగలరా అనే దాంట్లో ఎంత మీనింగ్ ఉందో నాకు, అంటే నేను క్లియర్ గా నేను కొంచెం అబ్జర్వ్ చేస్తే నాకే అర్థమైంది సార్. అది తను ఎందుకు అలా అంటున్నాడు అని చెప్పి. అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండమని చెప్తున్నారు కంప్లీట్ గా. ఇప్పుడు మనం హలో దీప్తి గారు, నేను బాబాజీ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు మనం ప్రెసెంట్ లో ఉన్నది ఏంటి? వాట్ ఈజ్ అబ్జర్వ్ చేయాలంటే గతం ఉండగా అబ్జర్వ్ చేయలేం, గతం లేనప్పుడే అబ్జర్వ్ చేయగలం. గతం అంటే గతాన్ని మనం ఎండ్ చేయాలి. ఎండ్ చేయడమే డెత్. అవును, డెత్ లేదే మనం క్లియర్ గా ఉండదుగా, ఫ్రీడమ్ లేదు, సైలెన్స్ లేదు మనసులో సైలెన్స్ ఉన్నప్పుడే మనం వాట్ ఈజ్ ని అబ్జర్వ్ చేయగలం. అవునా కాదా? అవును. డెత్ అవసరం, పాస్ట్కి డెత్ అవసరం. ఎప్పటికప్పుడు ఏ క్షణానికి అక్కడ రైట్ టు ది మూమెంట్. చాలా ఇంపార్టెంట్ సార్. అది చేయడం అంటే ఒక్కసారి దాని ట్రూత్ అనేది అర్థమైనప్పుడు అది ఎంత మనము అది చెయ్యాలి అనేది అప్పుడు అర్థమవుతుంది సార్. అంటే మనం ఎంత విన్నా, ఎంత బుక్స్ చదివినా, ఏం చేసినా మనకు అది రాదు సార్. మనం అది దాని యొక్క ఫ్యాక్ట్ అర్థమైనప్పుడే మనం అది చేయగలం. అది చేయగలి ఒక్కసారి చేశాను, సో నేను వెనకాలకి వెళ్ళాలంటే లేదు, అట్లా జరగదు మళ్ళీ. ఎందుకంటే మనము పుట్టినప్పటి నుంచి జరిగిన కండిషనింగ్ వలన మనం డెఫినెట్ గా ఒక్కోసారి వెనకాలకి వెళ్తాము. ఆ థాట్స్ వస్తే అరే నాకు ఎందుకు వస్తున్నాయి అని కూడా మనం రియలైజ్ చేసే స్థితిలో ఉన్నామంటే మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చినాము అని అర్థమవుతుంది నాకు. చేయలేమో అనే ఎఫర్ట్ దృష్టిలో మీరు మాట్లాడుతున్నారు. ఎఫర్ట్ కాదండి. ఎఫర్ట్ ఉంటే అక్కడ అసలు ఏమీ జరగదు కదా సార్. ఎఫర్ట్ తో కాదు, అంటే నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అంటే లైక్ ఫ్యాక్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నా. అర్థం చేసుకోండి. పాస్ట్ లోంచి డెత్ బయటపడితే తప్ప ప్రజెంట్ లోకి మనం రాలేం. పాస్ట్ లో వదిలిపెట్టడం అంటే ఎండ్ చేయడమే.
మహేశ్వర్ గారు మాట్లాడబోతున్నారు. మహేశ్వర్, యు వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్? చెప్పండి. యాక్చువల్లీ సో దీప్తి గారు మాట్లాడినప్పుడు నాకేం అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా ఒక వదిలేసామంటే, మనం ఏదైనా యాక్టివిటీ, థింకింగ్ యాక్టివిటీ ఏదైనా మనం వదిలేసామంటే అదేంటి థింకింగ్ యాక్టివిటీ మనం వదిలేసామని, మా సెల్ఫ్ అండర్స్టాండింగ్ నుంచి ఒకటి మనం పడేసాం. సరే పడేసినాం కానీ మళ్ళీ అవి వస్తూ ఉంటాయి, పాస్ట్ నుంచి వస్తూ ఉంటాయి. దాన్ని వదిలేసినా కానీ ఇప్పుడు ఏదైనా సిగరెట్ తాగుతున్నాను, నేను దాన్ని వదిలేస్తాను అనుకోండి, మళ్ళీ సిగరెట్ తాగాలని థాట్ వస్తాయి. సో ఆ సెల్ఫ్ అండర్స్టాండింగ్ వల్ల ఏమవుతుందంటే ఒక స్పేస్ అనేది క్రియేట్ అయ్యి, ఆ స్పేస్ వల్ల మనం నెక్స్ట్ వచ్చే థాట్స్ ని మనం చూడగలుగుతాం క్లియర్ గా. సో ఏదైనా ఒక సెల్ఫ్ అండర్స్టాండింగ్ జరిగి థింకింగ్ యాక్టివిటీ రెడ్యూస్ అయినప్పుడు ఒక థాట్ కొంచెం మన థింకింగ్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. దెన్ వీ కెన్ వాచ్ ద థాట్స్ అనమాట. ఒక థింకర్ కి థాట్ కి ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి మనకి థాట్స్ ని క్లియర్ గా చూడగలుగుతాం. మనం ఒక స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనం ఏదైనా వదిలేయాలి. అంటే ఏదో ఆపుతుంది మనకి ఒక బ్యారియర్ అని తెలిసినప్పుడు దాన్ని వదిలేయాలి. సో అదే దీప్తి గారు చేశారు. సో దానివల్ల దీప్తి గారు చూడగలుగుతున్నారు ఆ థాట్స్ ని. చాలా కరెక్ట్ గా చెప్పారు మహేశ్వర్ గారు. మీరైతే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఒక క్లియర్ సమ్మరీ లాగా చాలా బాగా చెప్పారు. అసలు మీకు చాలా అండర్స్టాండింగ్ వచ్చింది అని నాకు అర్థమవుతుంది. అంటే లైక్ జనరల్లీ when you are talking and it is the same thinking me kada and same consciousness kabatti when you are talking I feel like I am talking, like it is my thinking also you are thinking and everybody's consciousness is same. అబ్సల్యూట్లీ అండి. సరే ఒక మాట అండి, అక్కడ గ్యాప్ అంటున్నారు, అక్కడ గ్యాప్ రాకూడదండి. గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ డివిజన్ వస్తుంది, ఆ డివిజన్ లో మళ్ళీ చూడటం అనేది జరగదు. అందుకని గ్యాప్ అనేది మనం దాని నుంచి విడిపోవటం అనేది ఉండదు. ఇక అక్కడ వదిలేసామంటే చచ్చిపోయామంటే డైయింగ్ టు ది సెల్ఫ్ అంటే అక్కడ సెల్ఫ్ ఉండదు, చూడటం అనేది ఉండదు. ఇక అది ఏంటంటే అక్కడ మళ్ళీ మనం ఒకటి వచ్చి దాన్ని చూడటం, దాంట్లో గ్యాప్ ఇవన్నీ ఉండవండి. So here I want to make a point. When I talk about the self kada, is it me? Nena ani adi. What is me ani? When we talk about the self knowledge, it is not about knowledge about me, sir. Self knowledge, that is about the human consciousness. Me is something different. When everybody is talking about the self knowledge, I seriously have to look at it. What does it really mean? Ani? The moment I say it's about me, again I'm lost. So we are getting caught in words. See, becoming is my conditioning. Millions and millions of years, that becoming has become very important for me, because in becoming, I learned so many things, and that protects me. I survive because I have a certain knowledge. What is dangerous, what is not dangerous. It is required, it is essential. For millions of years, it has been there, and it's also, we are not aware how it was affecting psychologically. Now we have a person who comes and says, you see, the becoming process, which is having an impact on your psychologically. So I need to look at that. When I say this should not be there, again I'm caught in it. Thought is very essential. It is required. Without thought, I'm gone, I'm dead. Or they'll put me into a mental hospital. There's nothing to kill it or wipe it out or anything like that. The words are being used and I'm getting caught in words. Can I see that is very essential, sir? Can I see that I'm caught in words? I only know words. I know nothing else. So, but again, I'm bringing in K within quotes. Words are not the things, he says. But I'm using words. I said, this is what love is. This is what, emptiness is. This is what everything is. This is what I'm using my words there. So how to understand the word is not the thing? He had to use the words. We have to use the words, no doubt. But when I said, this is what it is, can you see how quickly I've gone to becoming process? Moved in time. This was essential. Or I'm getting caught in an illusion.
I say, there are people who see, they say Shiva, 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 they see Shiva. Some person says Allah, Allah, he sees Allah. Somebody says Christ, he sees Christ. Now, how do I understand all these things? It's essential, isn't it? I say Krishna, I see Krishna. Can I look at that? Is very essential, sir. But it's so strongly in me. I love this person, the idol Krishna, and I think of him all the time. That is what happens to me. I begin to see him. I begin to talk with him. I begin to move with him. That's what happened to Mirabai. I'm just brought her in. I'm sorry, I shouldn't bring her. But that's what happens to me when I keep saying that. And you say someone else, and that is what you see. And now, here comes a person and says, is that the truth? Is that what it is? Is that what is real? Is that a fact? So I need to strongly look at it, sir. And when someone gives an example of smoking, and he gets back, he thinks about it, I'm just bringing it, sir. I don't like bringing the subject. When I understood the kind of cruelty which is taking place with animals, it's been about 14, 15 years, I don't look at that. I don't touch it. There's no desire for it. They thought and say, oh, I should eat it. No, it is not there. It's gone. It's over. And I did not put any effort, like to smoke, to drink and all. You have to put a lot of effort not to buy your drinks and this and that, A lot of effort goes in. When there's a perception, there's an action. I don't have to act. So again, I need to look at this very strong, not look at it. Can I see that I don't see these things? So knowledge, yes, sir, I think it's time up. I mean, you're sending signals to టైం me. అవుతుంది సార్. టైం అయింది, సారీ. చాలా బాగా I చెప్తున్నారు. understand, sir. ఇది డాక్టర్ రామకృష్ణ గారు రేపు ఇందా ట్రీట్ ఉందండి నెక్స్ట్ వెంకటేశ్వర వీక్. గారు ఒక్క నిమిషం అలా చేయండి. చెప్పండి మాట్లాడండి, పర్వాలేదు. ఇది ఏంటంటే ఇందాక మన ఫ్రెండ్ ఒకరు చెప్పారు, కాన్షియస్నెస్ మనం చనిపోయిన తర్వాత కూడా అది అట్లా ఫ్లో అవుతుందని. అది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉందండి. అదంతా మనం ఇండివిజువల్స్ గా ఒకరికొకరు పంచుకున్నాం దాన్ని అంతటిని. దాంతో మనం ఇండివిజువల్ గా మన కాన్షియస్నెస్ ఇది, ఎదుటాటి కాన్షియస్నెస్ అదే అనుకుంటున్నాం. కానీ ఆ కాన్షియస్నెస్ మొత్తం ఆ ఫ్లో అంతా ఆ స్ట్రీమ్ ఆఫ్ ది కాన్షియస్నెస్ మనం అందరం మానవాళ్ళందరం పంచుకుంటున్నాం. అది చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఎన్ని చేయలేదు అనుకోండి ఇండివిజువల్ గా, అది ఆ కాన్షియస్నెస్ లో ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో దాంతోపాటు మనం ఎప్పుడే మనం బతికున్నప్పుడు ఎట్లా పోతుందో ఆ కాన్షియస్నెస్ ఫ్లో మనం చనిపోయిన తర్వాత కూడా అది అట్లా నడుస్తూనే ఉంటది. సరే, అది అదే మన జస్ట్ థియరీ. కృష్ణమూర్తి గారు చెప్పారని చెప్పేసి మనం కూడా చెప్పేస్తే ఎలా, మనకి ఎలా తెలుసు అది ఎలా కలుస్తుంది? Sir, I అది mean, I guess తెలవటం అంటే ఇప్పుడు scientifically it's కాన్షియస్నెస్ been done, sir. Scientifically it's been proven. The morphogenic field, sir. they have experimented on animals. There is animal consciousness. ఆనంద్ I గారు mean, yeah. బాగుంది. వాళ్ళిద్దరిని డిస్కస్ చేయను. ఇట్స్ ఎ గుడ్ డిస్కషన్. గో అహెడ్. అది ఏంటంటే ఇప్పుడు ఎలుకలు ఉన్నాయి అనుకోండి, ఎలుకలు ఈ ఖండంలో ఒక ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నాయి అనుకోండి, వాటికి ఆపద వచ్చినప్పుడు అవి ఎట్లా తప్పించుకోవాలో ఒక ప్లాన్ వేసి తప్పించుకుంటాయి. అది ఆ కాన్షియస్నెస్ మిగతా ఖండాలకు కూడా పాకిద్దని ప్రూవ్ చేశారు. It impacts అట్లాగే that in కోతులు India. అట్లాగే కోతులు కానీ చెట్లకు కానీ వారు అడిగేది అది కాదు సార్. ద హోల్ కాన్షియస్నెస్ మనం షేర్ చేసుకున్నది మన ఎండ్ అయిపోయినప్పుడు మన కాన్షియస్నెస్ మిగిలిన వాళ్ళ రివర్ ద హోల్ కాన్షియస్నెస్ ఈజ్ మూవింగ్ అని అంటున్నారు కదా. మనం పర్సనల్ గా ఎండ్ కానప్పుడు మూవింగ్ అని అంటున్నారు కదా. అది మీరు ఎండ్ కాలేదు కదా. మూవింగ్ అని మీకు ఎట్లా తెలిసి? కృష్ణమూర్తి గారు చెప్పినంత మీరు ఎట్లా చెప్తారు? యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ద జేకే సెడ్ నో అంటున్నారు ఆయన. సార్ ఎవరు అర్థమైంది, నాకు అర్థమైంది. ఇప్పుడు మనం కాదు ఎవరు అన్నారు? సరే, ఎవరో మిత్రులు అన్నారు. ఓకే, ఎవరైతే లేండి. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం అసలు ఎండ్ చేస్తే మనకే ఇక దాని గురించి సమస్య ఉండదు. ఇక అప్పుడు అది మిగతా అది మన కాన్షియస్నెస్ ని మనం ఎండ్ చేసుకోకపోతే అది అట్లా ఫ్లో అవుతానే ఉంటది. లేకపోతే ఫ్లో మనం ఎండ్ చేస్తే దాంట్లో కలవదు. ఇక
సార్ నా జంపింగ్ క్వశ్చన్ ఆఫ్ దట్ రివర్ అని మీరు అనేది. అంటే మనం ప్రతిదా ఆ కాన్షియస్నెస్ కి, ఆ ఫ్లో, ఆ స్టీమ్ కి, ఆ రివర్ కి మనం ఎప్పుడు యాడ్ చేస్తా ఉంటున్నాం, ఎప్పుడు యాడ్ చేసుకుంటానే ఉంటున్నాం. కరెక్ట్. నేను ఎందుకు ఎండ్ కొన్ని వేల చేయాలి సంవత్సరాల నుంచి జరుగుతూ క్వశ్చన్ ఉంది. ఇక్కడ. కరెక్ట్. చెప్పండి సార్ నేను ఇక్కడ అది ఎందుకు ఎండ్ చేయాలని, వై షుడ్ ఐ ఎండ్ ఇట్ అని, వై? బికాజ్ యూ సీ ది డేంజరస్ ఆఫ్ ఇట్. బట్ జరుగుతున్న ఇప్పుడు అంతా జరుగుతుందంతా కూడా దాని మూలంగానే కాబట్టి ఎండ్ చేయాలనేది మనం చూడతాం. అందుకే ఎట్లా అంటే ఆ ప్రమాదాన్ని చూసి ఇప్పుడు లోయాంచుకి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్తే దాంట్లోని అక్కడ అంచు నుంచి పడతామని భయం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని గుర్తించి కొద్దిగా దూరంగా వచ్చేస్తాం. అందుకని మనం ఎందుకు దూరంగా రావాలని అనలేం కదా. రైట్ సార్, రైట్. మీరు చెప్పేది ఇప్పుడు 97% ఆఫ్ ద సైంటిస్ట్ ఆర్ సేయింగ్ ద వరల్డ్ ఇస్ ఇన్ డేంజర్ ఆఫ్ ద 6th మాస్ ఎక్స్టింక్షన్ అని. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇస్ కన్సంప్షన్ ఆఫ్ మీట్ అండ్ డైరీ. That was there in news all the other day also in the news it was there. Now I see the danger. Now how do I stop that? Am I looking at that as a question? Have I changed? ఆటోమేటిక్గా మీరు No, have I changed? When it says the dairy and this one meat is the biggest problem which is causing the problem, the global warming, what do? I don't do anything. I talk about it. It's very dangerous, I say, but what am I doing? అక్కడ మనం చేసేది ఏముండదు, దానికి దూరంగా జరగటమే కాన్షియస్. కృష్ణమూర్తి చెప్పినాడు సార్, ఆ వే ఆఫ్ లివింగ్ కి మనం దూరంగా జరగటమే. When you radically change, it impacts the human consciousness. It is proven that rat example you gave, the same thing. Few rats change. A rat in India changes because it happened there. So can I do that? Can I change? If I see so much danger, so much of suffering, then why don't I change? సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్. ఆనంద్ గారు మీరు చెప్పిన దాంట్లో ఇది మనకి ఇది చాలా డేంజర్, ఇది ప్రాబ్లం, ఇది డేంజర్ అనేటువంటిది మనం ఇంటలెక్చువల్ గా తెలుసుకుంటున్నామే తప్ప రియల్లీ వీఆర్ నాట్ ఫీలింగ్. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్, దెన్ డెఫినెట్లీ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంటలెక్చువల్ గా అండర్స్టాండ్ చేసుకోవడం ఇది చాలా డేంజర్ అది అని అనుకోవడం వల్ల చేంజ్ రాదు. అది కాదు సార్. వై నాట్ లా ఏమైంది సార్? దే ఆర్ సేయింగ్ గ్లోబల్ వార్మింగ్ ఓన్లీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అస్సాం దే సేయింగ్ దట్, వాట్స్ హ్యాపెనింగ్ కాలిఫోర్నియా దే సేయింగ్ దట్, వాట్స్ హ్యాపెనింగ్ ఫ్లోరిడా చెప్తా ఉన్నారు సార్. న్యూస్ లో వస్తా ఉంది, మనం చూస్తా ఉన్నాం. బట్ ఐ డోంట్ వాంట్ టు సీ దట్. I don't want to look at it. I don't want to talk about it, sir. It is there. And 97% of the scientists are saying I ignore it. Why? The Prime Minister of the country has to talk about it. Then only we'll start looking at it. But right now, 124 countries are taking part on this global warming every 3 months. Nobody knows. ఆనంద్ గారు మిగతా వాళ్ళ గురించి కాకుండా మనంతటికి మనం ఏంటి అనేది చూసుకుని మాట్లాడడానికి అవకాశం లేదంటారా? నేను అదే చెప్తా ఉన్నాను సార్. when I told you that I don't want to give this example ani, when I saw that, I said 14 or 15 years it is now, I don't look at that meat or the milk or milk items. I stop my medicines which are come from animal products. I'm going for this what do you call, which are medicines which come from plants and other things, herbs and things like that. It is good enough for I'm not trying to say there's something great about it. I'm just saying when there's a perception, there's an action. That's all there is. There's nothing to be stopped. Yes. It is good enough to yourself. Not good or bad, sir. That is the moment I say it's good, I'm again lost. I'm just sharing with you. That's all. అంటే ఇక్కడ వర్డ్స్ గా కాకుండా మీరు దానికి దూరంగా జరిగారు, ఆ వే ఆఫ్ లివింగ్ కి దూరంగా జరిగారు, అంతే కదా? No, I did not move on. I didn't do anything. That's what I'm saying. When there's a perception, there is an action. That's all there is. You don't have to do. You don't have to do anything. ఇప్పుడు లోయలోకి దూకకుండా దూరంగా జరిగారు అంటున్నా. లోయలోకి దూకకుండా మీరు దూరంగా జరిగారు అంతే, అంతేకాని మీరు ఎఫర్ట్ పెట్టారు అంటలా. అవును సార్, దూరం జరగాలంటున్నాం కదా, అది ఆ వర్డ్ యూజ్ చేస్తాం కదా. అవును, మీరు ఒకళ్ళు చెబితే జరగలేదు కదా, బుద్ధుడు చెబితే జరగలేదు, కృష్ణమూర్తి చెబితే జరగలేదు, మీ అంతటికి మీరే జరిగారు. లేదు, కృష్ణమూర్తి లీవ్ అసైడ్ సార్, కృష్ణమూర్తి ఆల్సో స్పోక్ అబౌట్ దిస్. ఎవరు చెప్పకపోయినా మీరు జరిగారు అంటున్నా. ఎవరు చెప్పినని కాదు సార్, ఇట్ ఈస్ నాట్ మీ. When there's a perception that me is not there, when there's an observation that me does not exist, I'm putting within quotes. When you're asking me that I have done it,
అక్కడ ఇండివిజువల్ గా మీరు ఏదో ఘనత సాధించారు అంటలా, అక్కడ ఇండివిజువల్ గా మీరు ఏదో గొప్ప పని చేశారని అంటలా నేను. అది మీరు చేయట్లేదు అంతే, అక్కడ ఇండివిజువాలిటీ లేదు అక్కడ. When we are talking about we should do something, we should look at it, or this is how I'm seeing after reading ante, I said that's a becoming process. And I gave an example of mine. When you see something, when you see a snake, you move. You don't say I should move back. ఇండివిజువల్ యాక్షన్ I don't see it, but there's something tells me I should move back. I move back. It happens sometimes. We don't give importance to it. Individual action is not adequate, sir. Huh? Individual action is not adequate. Sir, I'm not, see, again, individual, I have to understand what the word individual means. One thing. Okay, I misuse the word. Two, again, when there's a radical transformation, it has an impact on human consciousness. And Krishnamurti ko chepnaru. When one individual, there's a change, it has an impact. How do I look at it? You can't. So when I feel I cannot do it, I keep questioning it, sir. That's what I will do. I'll question everything. I'll question even Krishnamurti. And that is what Krishnamurti tells. You must question. You but can just die to that consciousness. That's all. Sir, I accept what I like. I'll question what I don't like. That is what we have been doing all the time. Can I look at it? This is what is essential. It's not about you and me. It's not about you and me. I'm just saying when we see the danger, we have to do something. It was said. So I said, there is a danger everywhere. I don't see it. Why? I'm questioning that. Why don't we see it? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామా? ఆల్రెడీ 8:16 అయిపోయింది. Yes, sir. I mean, okay, thank you. డాక్టర్ రామకృష్ణ గారు రీట్రీట్ కారణంగా ఆయన చాలా కొంచెం బిజీ అవడం వల్ల నన్ను ఈ మీటింగ్స్ కండక్ట్ చేయమన్నారు. ఇప్పటికి 4 మీటింగ్ కండక్ట్ చేశాను. సక్సెస్ఫుల్ గా అయిందని భావిస్తున్నాను. ఇది సక్సెస్ అవడానికి మీ అందరూ చాలా హార్ట్ఫుల్ గా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. So this is the last week, sir. I mean, next week is back. నెక్స్ట్ వీక్ బహుశా ఉండకపోవచ్చు మన మీటింగ్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ రీట్రీట్ ఉంటుంది. బహుశా సార్ రామకృష్ణ గారు రీట్రీట్ లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ వీక్ బహుశా మన మీటింగ్ ఉండకపోవచ్చు. ఆ వివరాలన్నీ మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్ లో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. Thank you. Thank you everyone. Thank you. Thank you. Thank you.